హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోజో ఐడియాస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు బేబీకి మనం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు మంచిగా తింటారో, ఈజీగా తింటారో, అంటే మారం చేయకుండా ఎలా తింటారు, రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పి నేను మీకు ఈరోజు వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మీరు ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్గా మా యొక్క ఫుడ్కి కావాల్సినవి ఏంటంటే రైస్, క్యారెట్ కావాలి, కొంచెం జీలకర్ర. రైస్ మనం బేబీ ఎంత తింటుందో చూసుకుని దాని క్వాంటిటీలోనే మాత్రం తీసుకోండి. అంతే తీసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం క్యారెట్ తురుము తీసుకోండి, ఒక చిన్న ముక్క తురుము పక్కన పెట్టుకోండి. ఈ క్యారెట్ అనేది చాలా మంచిదండి పిల్లలకి. అలాగే కొంచెం జీలకర్ర. ఈ జీలకర్ర పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే అజీర్తి చేయకుండా ఉంటుందండి. పిల్లలకి త్వరగా అన్నం అనేది అరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను కొంచెం ముందుగానే రైస్ని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అంటే మరీ ఉడకబెట్టడం కాదు, కొంచెం వేడి నీటిలో వేస్తే కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది కదా, చూడండి, నాకు మీకు తెలుస్తుంది. కొంచెం ఆ విధంగా అయిన తర్వాత నేను క్యారెట్ వేసుకున్నాను. అంటే రైస్తో పాటు సమానంగా క్యారెట్ ఉడకనవసరం లేదు, వెజిటబుల్ కదా అది. సో త్వరగా దుంప కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. సో అందుకని చెప్పి నేను కొంచెం ఉడికిన తర్వాత నేను క్యారెట్ అనేది వేసాను. లేదంటే రైస్తో పాటు ఈక్వల్గా బాగా పేస్ట్ అయిపోతుందండి క్యారెట్. ఈ క్యారెట్ చాలా మంచిదండి పిల్లలకి, ఏ విటమిన్ ఉంటుంది ఇందులో. అలాగే స్కిన్ కాంప్లెక్స్ కూడా పెంచుతుంది. పిల్లలకి ఈ విధంగా మంచి ఫుడ్ అండి ఇది పిల్లలకి పెట్టడం. ఇక్కడ 2 క్యారెట్ వేసి కలిపేసాను. చూడండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. 2 కొంతసేపు ఉడకనివ్వండి. ఉడికినిచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇందులో కూడా మనం. ఇది ఎలాగంటే ఉడికిపోయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను నేను, చూడండి. ఉడికిపోయిన తర్వాత మనం మామూలుగా పెట్టేస్తాం, మెత్తగా చేసి పెట్టేస్తాం. సో అలా కాకుండా ఈ వీడియోలో నేను చేసే పద్ధతి ఏంటంటే, దానికి కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకుని అందులో కొంచెం ఒక వెల్లుల్లిపాయ వేసి కొంచెం 4 కరివేపాకులు వేసి తాలింపు పెట్టి అప్పుడు పిల్లలకు పెట్టండి. ఆ స్మెల్ అనేది వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి వల్ల కానీ, కరివేపాకు వల్ల కానీ, వెల్లుల్లి వల్ల కానీ. సో ఆ ఫ్లేవర్ వల్ల చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ప్లీజ్ ట్రై చేసి చూడండి. చాలామంది పిల్లలు తినడానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు, అంటే రొటీన్ ఫుడ్ వల్ల కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇలా చేసి చూస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. సో దగ్గర పడిపోయిందండి. ఇందులో మనం కొంచెం కారం వేసుకోండి, అంటే పిల్లలు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. లేదంటే కనుక కొంచెం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. పసుపు అదే అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే వేయను, మరి లేదు వేయాలి వేసుకోవచ్చు అనుకుంటే మీరు వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనిచ్చి అప్పుడు నేను లాస్ట్లో సాల్ట్ అనేది కలుపుతానండి. తాలింపు ముందు నేను సాల్ట్ కలుపుతాను, ఉడికేటప్పుడు సాల్ట్ అనేది వేయను నేను. సో మీరు నచ్చితే ఇలా చేసుకోవచ్చు. నేను తాలింపు పెట్టేసిన తర్వాత వీడియో తీసానండి, ఎందుకే తాలింపు పెడుతున్నప్పుడే వీడియో ఆన్లో ఉందనుకున్నాను, అది ఆఫ్ అయిపోయింది. చూడండి, వెల్లుల్లి వేసాను, తాలింపు కరివేపాకు ఆకులు వేసాను. కొంచెం నెయ్యిలో తాలింపు పెడితే ఇలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఆ ఫ్లేవర్కి పిల్లలు తినేస్తారు చక్కమంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను. నేను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.